రోజు అభిషేక్ మరియు నా మరదలు అనన్య మధ్య ప్రతిదీ తలకిందులైంది. కాలం గడిచే కొద్దీ తోబుట్టువుల బంధానికి సమానమైన బంధం మరింత సన్నిహితంగా, లోతుగా మారింది. నిజంగా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. నా పేరు అభిషేక్. నేను బెంగళూరులోని ఒక ధనిక కుటుంబానికి చెందినవాడిని. నేను మైసూరులోని కళాశాలలో నా జీవితంలోని ప్రేమను కలిశాను. మేము ఒకరికొకరు బానిసలమయ్యాము. ఒకరికొకరు అనుగుణంగా ఉన్నామని మాకు తెలుసు. మేము ఎన్నిసార్లు వాదించినా, పోరాడినా, విడిపోయినా చివరికి 2 గంటలు లేదా రోజుల్లోనే సరిదిద్దుకునేవాళ్లం. కొన్నిసార్లు మేము ఒక వారంపాటు చిన్న విషయాల కోసం గొడవ పడేవాళ్లం. కాని అది కేవలం వాదించడానికి అయినప్పటికీ గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం. చివరికి ఒకరు లేదా మరొకరు తమ అహాన్ని వదులుకుని ప్రేమను గెలిపించేవారు. మేము పెళ్లి చేసుకునేంత వయస్సు వచ్చేవరకు ప్రతిదీ నిర్దేశించిన విధంగానే జరిగింది. ఆమె ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందినది మరియు మేము వేర్వేరు మత నేపథ్యాల నుండి వచ్చాము. ఆమె కుటుంబం మా వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కాని మేము చాలా బలంగా ఉన్నాము. ఆమె తల్లిదండ్రులు కూడా వారి కుమార్తె జీవితం కోసం వారి అహంకారాలను వదులుకోవలసి వచ్చింది. మా వివాహం పెద్దలు నిర్ణయించిన తర్వాత మేము 2 ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మొదట శుక్రవారం సాయంత్రం ఉదయం 6 గంటలకు నా సంప్రదాయం ప్రకారం బెంగళూరులోని ఒక చర్చిలో ఉంగరాలు మార్చుకున్నాము. మరియు మరుసటి రోజు శనివారం తెల్లవారుజాము 5:30 గంటలకు ఆమె సంప్రదాయాల ప్రకారం మేము వివాహం చేసుకున్నాము. ప్రతిదీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. 2 వైపులా సంతోషంగా ఉన్నారు. నా తండ్రి ప్రభావవంతమైన వ్యక్తి కావడంతో మాంసాహార వంటకాలతో కూడిన గొప్ప విందును ఏర్పాటు చేశారు. నా భార్య చెల్లెలు అనన్య నన్ను మటన్ బిర్యానీ కావాలి అని అడిగింది. ఆమె తల్లిదండ్రులకు తాను అప్పుడప్పుడు మాంసం తింటుందని తెలియదని ఆమె నాకు చెప్పింది. రహస్యంగా ఉంచాలనుకుంది. ఆమె కోరినట్లుగా నేను రహస్యంగా ఆమెకు రాత్రి ఉదయం 8:15 గంటలకు పార్సిల్ డెలివరీ చేయించాను. నేను ఆమెకు నా కారు కీలును ఇచ్చి కారులోనే తినమని చెప్పాను. ఆమె ముఖంలో పెద్ద చిరునవ్వుతో వెళ్ళింది. ఆమె 15 నిమిషాల తర్వాత అంటే రాత్రి ఉదయం 8:30 గంటలకు తిరిగి వచ్చి ఐస్ క్రీములు, ఫలూదా మరియు ఇతర డెజర్ట్లు వడ్డిస్తున్న ప్రదేశంలోకి నేరుగా వెళ్ళింది. జాగ్రత్తగా బిర్యానీ వాసనను డెజర్ట్తో కప్పేసింది. తృప్తి చెందిన తర్వాత ఆమె వచ్చి వేదికపై తన సోదరి పక్కన కూర్చుని తన కృతజ్ఞతను చూపించడానికి నన్ను చూసి కన్నుగీటింది. ఆమె కన్నుగీటినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నా ప్రతిచర్యను చూసి ఆమె నవ్వడం ప్రారంభించింది. నా భార్య అనుష తన స్నేహితులతో సెల్ఫీలు తీసుకోవడంలో చాలా బిజీగా ఉంది. అప్పటి వరకు కాంటాక్ట్ నంబర్ నా దగ్గర లేదని మీరు గమనించాలి. నా భార్య కుటుంబం నుండి నాకు కాంటాక్ట్ వివరాలు ఉన్న ఏకైక వ్యక్తి నా భార్య. నా మరదలు అనన్య వచ్చి నా పక్కన కూర్చుంది. ఆమె నన్ను బావ అని పిలిచింది. నా భార్య అనుష నన్ను నా పేరుతో పిలిచేది కాబట్టి నన్ను బావ అని పిలవవద్దని నేను ఆమెను అడిగాను. ఆమె నన్ను బావ అని పిలిస్తే అది వింతగా అనిపిస్తుంది. విందు అంతటా ఆమె నన్ను బావ అని పిలిచి ఆట పట్టించడం ప్రారంభించింది. ఎవరూ ఏమీ అనలేదు, ఎందుకంటే అది సాధారణం. రాత్రి ఉదయం 11 గంటలకు విందు ముగిసింది. మేము మా బెడ్రూంలకు విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది. పెద్ద డ్యూప్లెక్స్ కాబట్టి ఆమె కుటుంబ సభ్యులకు కూడా వసతి కల్పించడానికి తగినంత గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ నా కుటుంబ సభ్యులు మరియు మొదటి అంతస్తు ఆమె కుటుంబ సభ్యులు ఆక్రమించారు. చాలా దురదృష్టవశాత్తు నా బెడ్రూం 2వ అంతస్తులో ఉంది మరియు నేను 2వ అంతస్తు వరకు ఎక్కవలసి వచ్చింది. నా బెడ్రూంను 2వ అంతస్తులో ఓపెన్ వరండాతో నిర్మించమని నేను ఉద్దేశపూర్వకంగా కోరాను. 2వ అంతస్తులో నా బెడ్రూం మరియు ఫైర్ పిట్ ఇంకా జిమ్తో కూడిన ఓపెన్ వరండా ఉన్నాయి. ఇది చాలామంది అబ్బాయిలకు కలల బెడ్రూం లాంటిది. మా వివాహం నిశ్చయమైన తర్వాత ఆమె వచ్చిన సందర్భాలలో నేను ఆమెకు చూపించినట్లుగా నా భార్యకు మా బెడ్రూంకి వెళ్లే దారి ఇప్పటికే తెలుసు. గమనించవలసిన విషయానికి ఏమిటంటే మేము చాలా కాలంగా ప్రేమించుకుంటున్నప్పటికీ మా మధ్య ఎటువంటి కలయిక జరగలేదు. మా ప్రేమ స్వచ్ఛమైనది అని నేను అప్పట్లో అలాగే అనుకున్నాను. ఏ యువకుడిలాగే నేను కూడా మొదటి రాత్రి కోసం ఉత్సాహంగా ఉన్నాను. మా వివాహం నిశ్చయమైన తర్వాత లెక్కలేనన్ని సందర్భాలలో నేను ఈ ప్రత్యేక రోజును ఊహించుకున్నాను. నా బెడ్రూం పూలతో బాగా అలంకరించబడింది. మంచం అందంగా అలంకరించబడింది. నేను నా సూట్ నుండి టీ షర్ట్ మరియు షార్ట్స్కి మారాను. నా అందమైన భార్య వచ్చే వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఉత్సాహంగా ఉన్నాను. నా భార్య వాష్రూంలో తన మేకప్ తొలగించడంలో బిజీగా ఉన్నప్పుడు నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. నేను వాష్రూంలోకి వెళ్లి ఆమె గౌను తీసివేయడానికి ఇబ్బంది పడుతుందని చూశాను. అది కస్టమ్ మేడ్ ఫిలిప్ ప్లీన్ గౌను. నేను ఫాబ్రిక్ను జాగ్రత్తగా ఎంచుకున్నాను. దీనికి ఎక్కడో ఒకచోట 6 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. చాలా ఖరీదైనది. నా భార్య దానిని ఏ విధంగానూ దెబ్బతీయకుండా చాలా జాగ్రత్తగా ఉండేది. ఆమె దానిని వెనుక నుండి విప్పమని అడిగింది. కాని అది నాకు అలవాటు లేని విషయానికి హుక్స్ వదులయ్యే విధంగా దాన్ని ఎత్తవలసి వచ్చింది. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను 2వ హుక్ను దాటలేకపోయాను. హుక్స్ను కప్పి ఉంచే ఫాబ్రిక్ పొర ఉంది. నేను గౌను ఎత్తిన ప్రతిసారీ ఆ ఫాబ్రిక్ దానిని కప్పి ఉంచిన ఫ్లాప్కు వ్యతిరేకంగా చుట్టుకుంటుంది.
వేరే మార్గం లేకపోవడంతో నా భార్య సహాయం కోసం నా మరదలకు రాత్రి ఉదయం 12 గంటలకు ఫోన్ చేసింది. 5 నిమిషాల తర్వాత, అంటే రాత్రి ఉదయం 12:10 గంటలకు అనన్య వచ్చి తలుపు తట్టింది. ఆమె నా భార్యకు సహాయం చేస్తుండగా నేను వాష్రూం నుండి బయటకు వచ్చాను. నా భార్య మార్చుకోవడానికి విడి బట్టలు తీసుకోవడం మర్చిపోయింది. నా మరదలు నా భార్యను సరదాగా ఎగతాళి చేస్తూ, అక్క, ఈ రాత్రి నువ్వు ఏమీ లేకుండా నిద్రపోతున్నావు, మరి వేరే బట్టలు మార్చుకోవడం ఎందుకు? ఇలాగే వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చేసుకో. రేపు ఉదయం ఏదైనా ఆసక్తికరమైన వార్త నాతో పంచుకో. రేపు తెల్లవారుజామున నీ నుండి వినడానికి నేను వేచి ఉంటాను అని అంటుండగా విన్నాను. వాళ్లు నవ్వుతూ నేను వాష్రూం పక్కనే వేచి ఉన్నానని గ్రహించడానికి కొంత సమయం పట్టింది. వాళ్లు ఇది గ్రహించిన క్షణంలో వాళ్లు మౌనంగా ఉండిపోయారు. 10 నిమిషాల తర్వాత నా మరదలు ముఖంలో స్పష్టమైన సిగ్గుతో విడిబట్టలు తీసుకోవడానికి బయటకు వచ్చింది. ఆమె నా కళ్లలోకి చూడలేకపోయింది. ఆమె తన సోదరి చెప్పిన విధంగా అల్మారా వద్దకు వెళ్లి తనకు కావలసినవన్నీ తీసుకుని మళ్లీ వాష్రూంలోకి పరిగెత్తింది. బట్టలు ఇచ్చిన తర్వాత ఆమె నన్ను దాటి కంటికి కనిపించకుండా వెళ్లిపోయింది. వారి సంభాషణ విన్న తర్వాత నేను కూడా ఇబ్బంది పడ్డాను. ఆమెను ఎదుర్కోలేక నేను నా మొబైల్ ఫోన్ తీసుకుని దాన్ని అన్లాక్ చేశాను. అది నేను చేయకూడని పని. మొదటిసారి కావడంతో నేను అలాంటి వీడియోను ఓపెన్ చేశాను. నేను ఎయిర్పాడ్లను డిస్కనెక్ట్ చేసినందున నేను దాన్ని అన్లాక్ చేసిన వెంటనే మొబైల్ స్పీకర్ ద్వారా ఆడియో ప్లే అయింది. అది ఒక జంట రొమాంటిక్గా చేస్తున్న వీడియో. నేను స్క్రీన్ అన్లాక్ చేయగానే వీడియో దానంతటా అదే ప్లే కావడం ప్రారంభమైంది. మూలుగుతూ ఉంది. నా మరదలు తన నవ్వును ఆపుకోలేక పగలబడి నవ్వుతూ హోం నుండి బయటకు పరిగెత్తింది. నా ముఖం సిగ్గుతో ఎర్రబడింది. నేను బ్రౌజర్ను మూసివేసి నా భార్య మంచం పక్కన డ్రాయర్ పక్కన నిలబడి ఉండటం చూశాను. ఆమె లైట్ ఆఫ్ చేసి నా పక్కనే కూర్చుంది. నా గుండె చప్పుడు నాకు వినిపించింది. క్షణంలో నేను ఆమెను కౌగిలించుకున్నాను. ఆమె పెర్ఫ్యూమ్ వాసన నన్ను పిచ్చివాడిని చేసింది. తమ్ముడు ఒక రాయిలా గట్టిగా నిలబడి ఉన్నట్లు నాకు అనిపించింది. ఆమె తన చేతులను నా చుట్టూ చుట్టింది మరియు మేము ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాము. నా కౌగిలితో ఆమెను నలిపేశాను. ఆమె నా వెంట్రుకలలో వేలును నడిపింది. 5 నిమిషాలు మేము అక్కడే కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నాం.